ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. రాఖీ పౌర్ణమి ఏ రోజు వస్తుంది, ఏ సమయానికి మనం రాఖీ కట్టాలి, అసలు రాఖీ ఎందుకు కట్టుకోవాలి తెలుసుకుందాం గురుగారు. ఈరోజు జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు కదా. 1:44 సుమారుగా 1:44 PM నుండి మనకు 8వ తారీఖు రోజు మొదలయ్యేటువంటి ఈ యొక్క పౌర్ణమి సూర్యోదయానికి ఉండడం లేదు. సో 9వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా ఉంటుంది. అంటే సూర్యోదయము ఏదైతే ఉంటుందో ఉదయాత్పూర్వం మనకు సూర్యోదయం ఉండేటువంటి తిథి మనకు ప్రాముఖ్యం. కొన్నింటికి వచ్చేసి సాయంకాలం ఉండేటువంటి తిథి మనకు అవసరం. అంటే సంకటహర చతుర్థి, చవితి చంద్రుడు మనకు సాయంకాలం కావాలి. సో అప్పుడు మనకు ప్రదోష కాలంలో ఉండేటువంటి తిథి చవితి ఉండాలి. అయితే ఇక్కడ పౌర్ణమి అంటే మీరు అన్నటువంటి జంధ్యాల పండుగ, అదేవిధంగా జంధ్యాలు మార్చుకోవడం లైక్, అదేవిధంగా రాఖీ పండుగ. అంటే ప్రతి పౌర్ణమికి కూడా బ్రాహ్మణులు ఈ యొక్క వారి యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం జరుగుతుంది. అంటే నూతన యజ్ఞోపవీతం అంటే ఏదైతే ఉందో పాతది తీసివేసి కొత్త నూతన యజ్ఞోపవీతం మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే సంవత్సరానికి ఒకసారి. వాస్తవానికి కొందరు ఉత్తరాయణానికి దక్షిణాయనానికి కూడా మార్చుకుంటారు. అయితే ఇంకా విశేషంగా ఏమిటి అంటే ఒక సోదరి మనరుకుడు ఎవరైతే ఉన్నారో అంటే ఒక అన్న చెల్లెకు సంబంధించినటువంటి ఒక భావోద్వేగం అంటే ఆ బంధాన్ని తెలిపేటువంటి పరిస్థితి ఈ యొక్క రాఖీ పండుగ. ఒక రక్షలాగా మనకు పురాణాలలో ఇటు గణపతికి సంబంధించింది కానీ, అదేవిధంగా అటు శ్రీకృష్ణ వారికి సంబంధించింది కానీ, అదేవిధంగా అటు ఇంద్రునికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి కథలు మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. రకరకాలైనటువంటి కథలు ఉన్నవి. ఇందులో భాగంగా ఇంద్రుడు ఒక యుద్ధానికి వెళ్ళేటువంటి సందర్భంలో వారి యొక్క సోదరైనటువంటి శచి అనేటువంటి తల్లి అతని చేతికి ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే మామూలుగా ఉండేటువంటి ఒక రక్ష బంధాన్ని ఏర్పరిచేటువంటి పరిస్థితి అది ఈ రోజుగానే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణుల వారికి ఇట్లా అంటే పురాణ ఇతిహాసాలలో 4-5 కథలు ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి యొక్క కలియుగంలో ప్రేమలు ఆప్యాయతలు అనేటువంటివి చాలా మటుకు తక్కువైపోయినాయి. 9వ తారీఖు రోజు మనకు ఏమిటి అంటే ఉదయం 5:39 నుండి కూడా ఉదయం 5:39 నుండి మనకు మధ్యాహ్నం 1:24 వరకు రాఖీలు కట్టుకోవడానికి ఎంతో శుభంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సర్వసిద్ధి యోగం ఏర్పడుతుంది. భద్రకరణం ఈసారి ఏమీ లేదు, భద్రకరణం రావటం లేదు. కనుక ఈ 9వ తారీఖు ఉండేటువంటి పౌర్ణమి ఎంతో విశేషంగా ఉంది. 9వ తారీఖు రోజు చక్కగా కూడా మీరు మీ యొక్క అన్నయ్యలకు కానీ తమ్ముళ్ళకు కానీ రాఖీలు కట్టుకోవడానికి ఎంతో శుభం. అయితే ఇక్కడ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ రిలేటెడ్ కానీ, ఈ స్మార్ట్ వాచ్లు కానీ, నలుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలు కానీ, అదేవిధంగా కొన్ని బహుమతులు ఇవ్వకూడదు. ఏంటి గురుగారు? ఇవే వాచ్ కానీ, ఈ ఫోన్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, అయ్యో మా చెల్లె రాఖీ కడుతుంది నేను ఒక ఫోన్ యాపిల్ ఫోన్ గిఫ్ట్ ఇస్తా అనుకుంటారు. కనుక మీరు కొనివ్వాలి అనుకుంటే నెక్స్ట్ డేనో లేదా తర్వాత రాఖీ కట్టింది అని మాత్రము బ్లాక్ రిలేటెడ్ ఉండేటువంటి బట్టలు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఈ కర్చీఫ్స్ కానీ ఇవి ఇవ్వకూడదు. వీటి వల్ల మీకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అంటే నేను మాట్లాడేటువంటి కాల్స్ చెప్తున్నా. నేను ఆ గురుగారు మా సొంత అన్నయ్యనే మాకు ఈ విధంగా ద్రోహం చేశాడు. సొంత మా చెల్లె మాకు చేతబడి వేయించడానికి ప్రయోగాలు చేస్తుంది. సొంత మా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో మాకు చేతబడి వేయడం జరిగింది. సొంత మా తమ్ముడే మాకు చేతబడి వేయడం జరిగింది. మేము మరణిస్తే ఆస్తి మొత్తం మాకే అని అనుకునేటువంటి సమాజంలో ఈ కలియుగంలో ఉన్నాం. ఇక ఈ రాఖీ పండుగ గురించి చెప్పాలి అంటే నాకు బాధ అవుతుంది నిజంగా చెప్పాలంటే. అందరూ అలాగే ఉంటారు, అందరూ అలా ఉండరు, కానీ ఏం చెప్పాలి. కనుక అంటే సిచ్యువేషన్స్ ఉన్నవి, క్లయింట్స్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో మనం చెప్పేటువంటి మంచి విషయాలు వాళ్ళు ఏం మన మెదడుకు ఎక్కించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నా జనరల్గా. కనుక సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. సో
ఎవరైతే రాఖీ కట్టుకునేటువంటి వారు ఉన్నారో తప్పకుండా ఈ మనం చెప్పినటువంటి సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో కట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక అన్నకు ఒక చెల్లి శుభం కోరుకోవడం. సో మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం దక్కాలి, మీరు చేసేటువంటి ఏదైతే పని ఉందో అందులో విజయం దక్కాలి అనేటువంటి విధంగా మంచి మనసుతో వారికి రాఖీ కట్టి మంగళహారతి ఇవ్వడం అనేటువంటిది ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. గురుగారు సో రాఖీ కట్టేటువంటి వారు ఎవరైనా కూడా మంచి మనసుతో మా అన్నకు బాగుండాలని చెప్పి కోరుకుంటూ మనసులో ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షమాచలమాచల. ఇది మంత్రాన్ని అనుకుంటూ ఈ యొక్క శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షమాచలమాచల అనేటువంటి మంత్రాన్ని ఒక 2-3 సార్లు అనుకుంటూ చక్కగా కూడా మీరు మీ యొక్క అన్నయ్య గారికి రాఖీ కట్టేటువంటి ప్రయత్నం చేయండి. దీని తర్వాత హారతి ఇవ్వండి. అంతే. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.